కళ్యాణ్ బాబు అన్న ఒక్క నిమిషం కేక్ మీరు ఎట్లా చెప్తా కేక్ కటింగ్ ముందు సో ఫ్యాన్స్ అర్థం అవుతుంది అన్న ఏంటి సో ఎలా ఉంది గబ్బర్ సింగ్ ఎలా ఉంది గబ్బర్ సింగ్ మూవీ ఎప్పుడైనా పవర్ ప్యాక్ మూవీ అన్న పవన్ కళ్యాణ్ హిస్టరీలో అదొక బిగ్గెస్ట్ హిట్ మూవీ అన్న. ఇంకొక మాట చెప్తా నేను చచ్చిపోతే ఇండియన్ ఫ్లాగ్ కప్పుతారో తెలియదు కానీ జనసేన జెండా పడి కప్పుతారు. జై పవర్ స్టార్. ఈసారి బర్త్డే మీకు చాలా స్పెషల్ ఫ్యాన్స్ కి ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు ఆయన చెప్పాడు జగన్ అధపాతాలకి తొక్కుతా అన్నాడు. మా అన్న చెప్పింది చేసి చూపించాడు అదన్నా. సో బేసిక్ గా బాయ్స్ తో పాటు గర్ల్స్ లో కూడా కళ్యాణ్ గారికి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. నేను చూశాను వీళ్ళని. సో మ్యామ్ మీ పేరు? నా పేరు లోవా గారు. సో పేరు చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఏంటంటే రీ రిలీజ్ కూడా సో ఇంత కల్ట్ ఫ్యాన్స్ అంటే అమ్మాయిలు కూడా మీరు గోల చేయడం రెడ్ టవల్స్ వేసుకుని సో ఏంటి మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి? నేను చిన్నప్పటి నుంచి పవర్ స్టార్ ఫ్యాన్ కాబట్టి నేను ఇప్పటికీ ఈవెన్ డ్యూటీ కూడా వాళ్ళు 10,000 ఇస్తా అన్నా సరే డ్యూటీ చెయ్యను అనేసి డ్యూటీ నుంచి వచ్చా. అండ్ అంత ఇష్టం ఎందుకు కళ్యాణ్ గారు అంటే అనేసి అంటే కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. సేమ్ నాకు పవన్ కళ్యాణ్ అంటే ఒక పిచ్చి అంతే. దానికి రీజన్ ఉండదు అంటే అవి చేస్తున్నారు ఇవి చేస్తున్నారు అని కాదు. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళకి ఇంకా పిచ్చి అంతే. సో ఎలా అనిపించింది ఆఫ్టర్ ఒక 10-11 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆల్రెడీ మనం అప్పుడు చూసాం గబ్బర్ సింగ్ సో మళ్ళీ ఇప్పుడు రీ రిలీజ్? మీకు విషయం చెప్పాలి, నేను గబ్బర్ సింగ్ సినిమా వచ్చినప్పుడు నేను అసలు అంటే చిన్నపిల్ల పుట్టా కాకపోతే ఇంకా చిన్నపిల్లని నాకు అంత ఐడియా కూడా లేదు. సో ఇప్పుడు చూసా కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఎలా అనిపించారు కళ్యాణ్ గారు లుక్స్ అవన్నీ మళ్ళీ అంటే మొన్నటి వరకు ఆయన రాజకీయాలుగా తిరగటం ఇదంతా కొంచెం అంటే ఇప్పుడు స్క్రీన్ మీద చాలా గ్లామర్ గా సో ఏంటి ఎలా అనిపించారు ఏంటి ఎలా కనిపించారు ఆయన? అది మాటల్లో చెప్పలేమండి. అసలు ఎక్స్పెక్ట్ ఏంటి అనేసి అంటే ఈవెన్ ఏ మూవీ అయినా సరే రిలీజ్ అయ్యింది అంటే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ పడాల్సిందే. అది పవన్ కళ్యాణ్ గర్ల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే. అండ్ రీ రిలీజ్ ఎక్కువ అవుతున్నాయి. మనం ఆల్రెడీ మురారి వచ్చింది మనం చూసాము ట్రెండ్ థియేటర్ లో కూడా పెళ్లిళ్ళు చేసుకునేంత ఆ తర్వాత ఎంత్రా వచ్చింది. అండ్ ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ మళ్ళీ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ తో రికార్డులన్నీ బ్రేక్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా బ్రేక్ చేస్తాం. ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. ఆల్రెడీ బ్రేక్ అయ్యింది కూడా. అప్కమింగ్ మూవీస్ వస్తున్నాయి కదా ఉస్తాద్ భగత్ సింగ్, హరహర వీరమల్లు, ఓజీ. సో ఏంటి మీరు వెయిట్ చేస్తున్నారా ఏ సినిమా చూడటానికి? సో ఇంకా ఆయన రీ రిలీజ్ చేయాలనుకుంటే ఏ సినిమా చూడాలనుకుంటున్నారు మళ్ళీ? రీ రిలీజ్ అంటే మళ్ళీ ఖుషి జల్సా డెఫినెట్లీ. ఏ సినిమా అయినా పర్టికులర్ గా ఆ రెండని కాదు, ఏ సినిమా వచ్చినా సరే ప్రతి షోకి ఫస్ట్ టికెట్ పడాల్సిందే. రెండు వెయిటింగ్. దేవుడు మనం ఏం చెప్పలేము అంతే, ఒక్క దండం పెట్టడం తప్ప ఇంకేం చేయలేము. థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? బృందా గారు. సో గబ్బర్ సింగ్ ఆల్రెడీ టీవీలో చాలా సార్లు చూసుంటారు. టీవీలో చూడలేదు ఇప్పుడు దాకా? అంటే రిలీజ్ అయితే ముందే తెలుసు అంటే బుక్ చేసి వచ్చేసిన. సో అప్పుడు రిలీజ్ అయినప్పుడు చూసారా? చూసిన. ఇప్పటికి ఆ చేంజెస్ అన్ని ఎలా అనిపించాయి మీకు? చేంజెస్ అసలు పీక్ లో ఉండే. అసలు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్? పెద్ద ఫ్యాన్స్, గబ్బర్ సింగ్ ఫ్యాన్స్. ఓకే. సో ఏంటి ఏమనిపించింది అంటే ప్రతి ఒక్క డైలాగ్ కి ప్రతి సాంగ్స్ కి అరుపులు అవన్నీ కూడా థియేటర్ గొంతు పోయింది. ప్రతి సాంగ్ కి వన్ ఫ్రంట్ అండ్ లైక్ డాన్సింగ్ అక్కడ పేపర్ వేసేస్తారు. యాక్చువల్లీ బంక్ చేసి వచ్చాం. ఆన్లైన్ క్లాసెస్. సో మొత్తం మీద గబ్బర్ సింగ్ లో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి? చెప్పాలి అన్ని ప్రతి డైలాగ్. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. సో అటు మహేష్ బాబు గారి సినిమాలకి, ఎన్టీఆర్ సినిమాలకి అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి పోటీ. సో ఏంటి రికార్డ్స్ బ్రేక్ అవుతాయి అని అంటున్నారు. మరి మీరు ఎంతవరకు యాజ్ ఫ్యాన్స్ గా మీరు చెప్తారు? పవన్ కళ్యాణ్ ఇంకా అన్ని స్క్రీన్స్ పవన్ కళ్యాణ్ ఉండే. సో అక్కడనే అర్థమైపోవాలి ఆల్ ది స్క్రీన్స్ వర్ ఫిల్డ్ విత్ గబ్బర్ సింగ్ మూవీ. ఓకే. సో ఏంటి అప్కమింగ్ మూవీస్ వస్తున్నాయి కదా ఉస్తాద్ భగత్ సింగ్. సో దేని గురించి వెయిట్ చేస్తున్నారు మీరు? ఓజీ. చాలా సినిమాలు వస్తున్నాయి కదా, ఎందుకు స్పెషల్ గా ఓజీ? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సినిమాలో కూడా కళ్యాణ్ గారు ఉన్నారు కదా? ఉన్నారు కానీ ఎందుకు ఓజీ స్పెషల్? It's giving that. Okay, thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 10 ఏళ్ల నుండి మనం దీనికోసం ఎదురు చూస్తున్నాం చాలా మంది అనుకుంటున్నారు. కానీ అదన్నీ పక్కన పెడితే
10 years ఫ్లాప్ లో ఉన్న హీరో 10 years కష్టపడి ఎంతో అందరి దగ్గర మాటలు తిని ఒక్కటి కాదు రెండు కాదు నానా మాటలు తిన్న హీరో ఈ రోజు ఈ స్థాయి కోసం ఈ రోజు కేక్ కటింగ్ చేస్తుంది కూడా నా మెయిన్ రీజన్ ఏంటంటే ఒక 10 ఏళ్ళు కష్టపడి అసెంబ్లీలో ఉండాలని కోరుకున్న వ్యక్తిని నేను, అందరికన్నా ఒక ఎమ్మెల్యే అయితే చాలు అనుకున్న వ్యక్తి నేను. కానీ ఈ రోజు అదే వ్యక్తి పిఠాపురం ఎమ్మెల్యే అయ్యారు, ప్లస్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయ్యారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ప్లస్ ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తెలుగు స్టేట్స్ ద్వారా పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ప్రజలందరికీ స్పెషల్ గా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా, వాళ్ళు ఏ విధంగా నమ్మి ఓట్లు వేశారో తెలియదు కానీ దాని వెనకాల కూడా రీజన్ ఉంది. ప్లస్ టీడీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు వర్మ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. రాత్ర పగలు కష్టపడి ఆయన వెంట ఉంటూ ఆయనకు కూడా ఒక భయం అంటూ వచ్చింది. పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి, పవన్ కళ్యాణ్ అంటే ఏంటి అనేది బాగా అర్థమైంది. ప్లస్ ఈ రోజు సెంట్రల్ వరకు నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు పార్లమెంట్ లో. నాకు మాత్రం చాలా హ్యాపీగా అయింది. ప్లస్ ఈ రోజు గబ్బర్ సింగ్ లాస్ట్ 1 year నుంచి చాలా కష్టపడారు. మన డిస్ట్రిబ్యూటర్ అనుశ్రీ ఎవరైతే సత్యనారాయణ గారు ఉన్నారో ఆయనకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దాంతో పాటు బండ్ల గణేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకోటి మెయిన్ బిహైండ్ దిస్ ఏదైతే మూవీ ఉందో హరిశంకర్ గారు ఎంత కష్టపడినారని అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఒక దేవుడిలాగా ఊహించుకుంటారు. గబ్బర్ సింగ్ సినిమా కానీ లేకపోతే ఈ రోజు హరిశంకర్ తెలియదు, హరిశంకర్ గారు లేకపోతే గబ్బర్ సింగ్ కూడా తెలియదు. ఎన్నో మాటలు అన్నారు పవన్ కళ్యాణ్ గురించి, చాలా అవన్నీ పక్కన పెట్టేద్దాం. కానీ చాలా గర్వంగా ఉంది చెప్పుకుంటున్నాను నేను. ఆయనని ఏపీ డిప్యూటీ సీఎం గా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, సినిమా లాగా చూడలేదు. నాకు ఇష్టమైన హీరో ఆన్ స్క్రీన్ చూస్తుంటే ఈరోజు మార్నింగ్ శ్రీరాములో చూస్తుంటే చేతులు గూస్ బంప్స్. ఏది ఎస్పెషల్లీ హరిహర వీరమల్లు గ్లిమ్స్ ప్లే చేస్తే ఆన్ స్క్రీన్ ఎంత హ్యాపీగా ఉందనంటే కూర్చున్నంత సేపు చాలా ఎమోషనల్ అయిపోయాను. ఎందుకనంటే సినిమా చేయడం చాలా ఇంపార్టెంట్, చేయాలి కాదనట్లే. కానీ ప్రజా సేవ అంటే ఏంటి, ప్రజలకి సేవ చేసుకుంటూ ఆయన అంకితం అయిపోయారు. ప్లస్ ఇంకోటి సినిమాలు చేస్తారా చేయరా అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సినిమాలు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. టైము సందర్భం ప్రతిదీ చూసుకొని మనకు కావాల్సిందా ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, ఏదైతే ఇంకోటిందో హరిహర వీరమల్లు 3 టైంకి సందర్భం. ఒక సంవత్సరం లేట్ అయినా పర్లేదు, కానీ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తారు. కానీ అందరి తరపున నుంచి మన తెలుగు స్టేట్స్ ప్రతి వరల్డ్ వైడ్ నుంచి చెప్తున్నా పవన్ కళ్యాణ్కి జన్మదిన శుభాకాంక్షలు. అన్న పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నా ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరి ఎన్నో జరుపుకోవాలని కోరుకున్నాను. మాట్లాడు, మనకి ఇష్టమైన ఇంకో వ్యక్తి ఇంకో చందు మాట్లాడతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గబ్బర్ సింగ్ రిలీజ్ కి వచ్చారు ఫ్యాన్స్ మొత్తం. అంటే 10 years 11 years అవుతుంది. 11 years తర్వాత కూడా అసలు థియేటర్ లో ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ 3లో ఒక్కొక్క డైలాగ్ కి, ఒక్కొక్క ఎమోషన్ కి, ఒక్కొక్క దానికి అసలు మామూలుగా లేదు. ఇక్కడ ఎలా ఉందంటే ఇక సంధ్య 70mm సుదర్శన్ అయితే ఇక అదిరిపోద్ది అనమాట. సో ఫైనల్ గా అయితే ఈ బర్త్డే అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పెషల్. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జై జనసేన. సో విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మీరు బాగుంటే 10 మంది బాగుంటారు. సో పైన వర్షం పడుతుంది కదా, వర్షం పడ్డా వరదలు వచ్చి ఆశీస్సులు, గాడ్ బ్లెస్సింగ్. వర్షం పడినా తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా కూడా చేస్తాము. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, అభిమానులకు ఒక్కటి మెసేజ్, చిన్న మెసేజ్, దయచేసి ఎవరు కూడా ఎక్కడ కూడా గొడవలు చేయకండి. కానీ ఒక క్రమశిక్షణ అనేది పాటించండి ప్లీజ్. ఎందుకంటే చెడ్డ పేరు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి తేకండి. ఆయన స్థాయి వేరు, మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు. కానీ ఎప్పుడైనా మాకు పవన్ కళ్యాణే సినిమాలు చేస్తారు. టైంకి వచ్చినప్పుడు దీనికి మించి సెలబ్రేషన్స్ నేనే చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఆ స్థానం వేరు. చెప్పండి ఎలా ఉంది గబ్బర్ సింగ్? బ్లాక్ బస్టర్ అంటే కొత్తగా అనిపిస్తుందా 10 ఏళ్ళ తర్వాత చూసి? ఎన్ని సార్లు చూసినా అంతే, అన్నీ ఇట్లా నడిచొస్తే చాలంతే, రికార్డ్సే. డైలాగ్ చెప్పు. కొన్నిసార్లు రావడం లేదేమోని, రావడం మొత్తం పక్కా. గబ్బర్ సింగ్ డైలాగ్ చెప్పు ఇప్పుడు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహాలు అంటాడప్ప. ఒక్క నిమిషం గబ్బర్ సింగ్ డైలాగ్ చెప్పండి. అత్తారింటి దారే చెప్తా వింటాను. ఇక్కడ గబ్బర్ సింగ్ డైలాగ్ చెప్పు. వాడు నా ఫ్యాన్, నేను చెప్పిన ఒకడే, నా ఫ్యాన్ చెప్పిన ఒకడే. అన్న పవన్ కళ్యాణ్ ఎన్ని బర్త్డేలు చేసుకున్నా మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఇలాంటి బర్త్డేలు పవన్ కళ్యాణ్ అభిమానుల కోసమే పుట్టింది అనుకోవాలి. మళ్ళా పుట్టాలన్నా కూడా ఒక పవన్ కళ్యాణ్ పుట్టాలి ఎవరైనా కూడా. ఎందుకంటే ఆయన ఎన్నో సేవా కార్యక్రమం చేసిండు.
నిజంగా ఈ బర్త్డే అంటే ఒక పండుగ లాంటిది. ఇట్లాంటి బర్త్డేలు కాదు, ఎన్నో చేసుకోవాలి. ఇలాంటి బర్త్డే చేసుకోవాలి. ఆయనకు ఇంకా నుండు నీరాలు నిండాలి మనస్ఫూర్తి కోరుకుంటా. ఒక బద్రి, ఒక ఖుషి, ఒక తొలి ప్రేమ, ఒక అకాడమిక్ గడప, ఒక గబ్బర్ సింగ్, ఒక అత్తారింటారి, నాయక్, గోపాల ఇలాంటి పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే నిజంగా బ్లాక్ బస్టర్. ఇలాంటి సినిమాలు ఎన్నో సెలబ్రేట్ చేసుకోవాలి. జడ్జెస్ పవర్ స్టార్, రాజకీయ పవర్ స్టారే, ఒక సినిమా ఇండస్ట్రీ పవర్ స్టారే, జడ్జెస్ పవర్ స్టార్. అందుకే పవన్ కళ్యాణ్ జై పవర్ స్టార్. ఇలాంటి జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్.